నెక్స్ట్ కాన్సెప్ట్ స్పీచ్ను అర్థం చేసుకోవడంలో భాగంగా మనం థర్డ్ కాన్సెప్ట్కి వస్తున్నాం. అసలు స్పీచ్ అంటే ఏంటి? స్పీచ్ అంటే ఏంటి? చూడండి, స్పీచ్ అనేటువంటిది ఒక కాన్వర్జేషన్. అవును. సో స్పీచ్ అనేటువంటిది ఒక సంభాషణ ఇది. సో లాంగ్వేజ్ అనేటువంటిది దేనికి డిజైన్ చేసినారు మన పెద్దవాళ్ళు అంటే, మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఎదుటి వ్యక్తికి ఓరల్గా కానీ రిటర్న్గా కానీ సబ్మిట్ చేయాలి అంటే ఒక ఛానల్ కావాలి. ఆ ఛానల్ పేరే లాంగ్వేజ్. మరి ఓరల్గా మనం లాంగ్వేజ్ని ఎదుటి వ్యక్తికి సబ్మిట్ చేసేటప్పుడు సో మనకు ఏ ఏ అంశాలు అవసరమవుతాయి అనేటువంటి డిస్కషన్ని ప్రొవోక్ చేసేటువంటి ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ పేరే స్పీచ్ అని అంటాం. స్పీచ్ అంటే ఒక సంభాషణ, ఒక కాన్వర్జేషన్. అయితే కాన్వర్జేషన్లో తప్పనిసరిగా ఎవరెవరు ఉంటారు? స్పీకర్ ఉంటారు మరియు లిజనర్ కూడా ఉంటారు కదా. స్పీకర్ ఉంటారు, లిజనర్ ఉంటారు. సో ఇక్కడ పనిని చేసేటువంటి స్పీకర్ని మనం ఏమనొచ్చు అంటే సబ్జెక్ట్ అనవచ్చు. సో ఈ పని యొక్క ప్రభావాన్ని రిసీవ్ చేసుకునేటువంటి లిజనర్ని మనం ఏమనొచ్చు అంటే ఆబ్జెక్ట్ అనవచ్చు. ఓకే, వెరీ సింపుల్. స్పీచ్ని అర్థం చేసుకోకుండా డైరెక్ట్ స్పీచ్ నుంచి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి లేదా రిపోర్టెడ్ స్పీచ్లోనికి ఏ విధంగా మార్చాలనేటువంటి కాన్సెప్ట్ను మీరు తెలుసుకున్నట్లయితే అప్పటి వరకు ఆ ఎగ్జాంపుల్ వరకు క్లారిటీ ఉంటుంది, కానీ ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కదా. అందుకనే సో నేనేం చేస్తున్నా, వాట్ ఈజ్ స్పీచ్ అంటున్నా. వాట్ ఈజ్ స్పీచ్? స్పీచ్ ఈజ్ ఏ కాన్వర్జేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఏ డైలాగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఆ కాన్వర్జేషన్ లేదా డైలాగ్లో తప్పనిసరిగా ఓరల్ అయితే, ఓరల్ ఫామ్ ఆఫ్ కాన్వర్జేషన్ అయితే సో తప్పనిసరిగా స్పీకర్ ఉండాల్సిందే, లిజనరు ఉండాల్సిందే. స్పీకర్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అని అంటాం, లిజనర్ని ఏమంటాము అంటే ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకేనా, రైట్. ఈ స్పీకర్ చెప్పినటువంటి వర్డ్స్ని, స్పీకర్ లిజనర్కి చెప్పినటువంటి వర్డ్స్ని ఎటువంటి మార్పులు చేయకుండా ఎగ్జాక్ట్ వర్డ్స్ అలాగే రాస్తే అప్పుడు దానిని ఏమంటాము అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ అని అంటాం. ఓకే, మొత్తానికి కాన్వర్జేషన్ లేదా స్పీచ్లో స్పీకర్ ఉంటాడు, లిజనర్ ఉంటాడు. మాట్లాడేటువంటి స్పీకర్ని ఏమంటాం? సో సబ్జెక్ట్ అని అంటాం. వింటున్నటువంటి ఆ లిజనర్ని ఏమంటాము అంటే ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పీచ్ అనేటువంటిది రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ స్పీచ్. సో నేను వేరే స్లైడ్ని తీసుకుని మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పీచ్ అనేటువంటిది రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, కాన్వర్జేషన్లో స్పీకరు ఉండాలి, లిజనరు ఉండాలి అని. అదో స్పీకర్ లిజనర్కి చెబుతున్నటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ని, లేదా స్పీకర్ని ఏమన్నాం మనం సబ్జెక్ట్ అంటున్నాం కదా, పనిని చేసేది వీడే కదా. సో సబ్జెక్టు ఆబ్జెక్టుకు చెప్పేటువంటి ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ని అలాగే రాస్తే అప్పుడు ఆ రిప్రజెంటేషన్ లాంగ్వేజ్లో డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్తాం. ఐ రిపీట్, స్పీచ్ అనేది ఇంగ్లీష్లో రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అని అంటే సో స్పీకరు సంభాషణలో భాగంగా లిజనర్కు చెప్పినటువంటి లేదా సబ్జెక్ట్ ఒక కాన్వర్జేషన్లో భాగంగా ఆబ్జెక్ట్కు చెప్పినటువంటి వర్డ్స్ని ఎగ్జాక్ట్గా ఎటువంటి మార్పులు చేయకుండా అట్లే రాస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్సు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నా. సో హీ సెడ్ I am an Indian. Okay. He said, I am an Indian. సో ఇది ఏ స్పీచ్లో ఉంది అని అంటే అదో హీ మాట్లాడినాడు స్పీకర్. సో కాబట్టి ఇతన్ని ఏమంటాం మనం సబ్జెక్ట్ అని అంటాం. ఓకేనా. సో హీ సెడ్ చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు అంటే ఇక్కడ లిజనర్ని మనం రిప్రజెంట్ చేయలే. లిజనర్ని రిప్రజెంట్ చేస్తే ఏమవుతుందో నేను మళ్ళీ చెప్తా. మొత్తానికి అతను చెప్పినాడు కదా, ఎవరికి? లిజనర్కే చెప్పి ఉంటాడు. సో ఏం చెప్పినాడు? ఐ యామ్ అన్ ఇండియన్. ఈ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అంతటిని మనం ఏమంటాము అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ అని అంటాం. సో ఒకవేళ లిజనర్ని పెడితే ఏమవుతుంది చూడండి. హీ సెడ్ టు రవి
ఐ యామ్ యాన్ ఇండియన్. ఓకే, సో హీ సెడ్ టు రవి ఐ యామ్ యాన్ ఇండియన్. సో ఇందులో స్పీకర్ ఎవరు? హీ కదా. సో ఇతను స్పీకర్. సో పని చేసింది ఇతనే కాబట్టి ఇతను ఏమంటాం మనం? సబ్జెక్ట్ అని అంటాం. ఎవరికి చెప్పినాడు? రవికి చెప్పినాడు. అతను కదా వినింది. సో అతను లిజనర్ కదా. సో అతను ఏమవుతాడు? ఆబ్జెక్ట్ అవుతాడు. ఓకేనా? రైట్. సో ఒక స్పీకర్ ఒక లిజనర్తో లేదా ఒక సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్తో ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ చెప్పినటువంటి విషయాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా అలాగే రాస్తే ఆ టోటల్ రిప్రజెంటేషన్ని డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి రిప్రజెంటేషన్గా మనం భావిస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ మనకు క్లారిటీ ఉండడం కోసం ఎవరితో చెప్పినారు? ఈ స్పీకరు ఈ లిజనర్తో చెప్పినాడు కదా. ఎవరితో చెప్పినారు అన్నటువంటి విషయం తర్వాత చూడండి, అన్నటువంటి విషయం తర్వాత ఇక్కడ కామా కానీ లేదా సెమైకోలన్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో సాధారణంగా కామాను ఉపయోగిస్తాం. ఇటువంటి కాన్వర్జేషన్స్ని ఏవైనా చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో సెమైకోలన్ కూడా పెడతారు. సరే, కామాతోనే నేను ఇక్కడ మీకు డిస్కషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మనకు అర్థం కావడం కోసం ఎవరితో చెప్పినారని తెలియడం కోసం ఈ పార్ట్ అయిపోతూనే, అంటే ఎవరితో చెప్పినారు అనేటువంటి పార్ట్ అయిపోతూనే వెంటనే పక్కనే ఒక పంక్చువేషన్ మార్కు పెడతారు. సో అది కామా కానీ సెమైకోలన్ కానీ ఉంటుంది. మెజారిటీ కండిషన్స్లో అది కామాగానే ఉంటుంది. సో ఎవరితో చెప్పినారు అనేటువంటి పార్ట్ ఒకటి ఉంటుంది. ఆ చెప్పబడినటువంటి భాగం, సో హీ సెడ్ టు రవి కదా, హీ రవితో ఏం చెప్పినాడు? ఐ యామ్ యాన్ ఇండియన్, నేను భారతీయుని అని చెప్పినాడు అనమాట. చెప్పినటువంటి భాగాన్ని ఎప్పటికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొటేషన్ మార్క్స్లో లేదా ఇన్వర్టెడ్ కామాస్లో పెడతారనమాట. అదో డబుల్ ఇన్వర్టెడ్ కామాస్, సింగిల్ కాదు డబుల్. సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్, వాటి మధ్యలో కూడా డిఫరెన్స్ ఉంది. అది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. మనకు స్పీచ్లో డబుల్ కొటేషన్ మార్క్స్ లేదా డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించండి. అది కేవలం ఎక్స్ట్రాక్టెడ్ పోర్షన్కి మాత్రమే, అంటే చెప్పబడినటువంటి పోర్షన్కి మాత్రమే ఆ విధంగా పెడతారనమాట. ఈ వాక్యము ఏ రకమైనటువంటి వర్డ్ ఆర్డర్ని కలిగి ఉంది? ఇక్కడేముంది? సబ్జెక్ట్ ఉంది. ఇక్కడేముంది? వర్బ్ ఉంది. సబ్జెక్ట్ వర్బ్ ఉంటే అసెర్టివ్ సెంటెన్స్ కదా, అందుకని చివర ఏ గుర్తుంది? ఫుల్ స్టాప్ ఉంది. అర్థమవుతుందా? సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క ఐడెంటిఫికేషన్. చూడండి, ఎవరితో చెప్పినారు అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ తర్వాత ఖచ్చితంగా కామా ఉంటుంది. చెప్పినటువంటి వ్యక్తిని మనం స్పీకర్ని సబ్జెక్ట్ అని అంటాం. విన్నటువంటి వ్యక్తిని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాం. ఆ చెప్పబడినటువంటి విషయం కోటెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, కోటెడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో, చెప్పబడినటువంటి విషయం మనకు తెలుగులో కూడా అంతే కదా. రాముడు రవితో ఇలా నేను ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అని చెప్తుంటాడు కదా మన తెలుగు మాస్టరు. అంటే చెప్పబడినటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టడం అనేటువంటిది లాంగ్వేజ్లో చాలా సహజమైనటువంటి విషయం. ఈ చెప్పబడినటువంటి పార్ట్ని మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెడుతున్నాం అనమాట. సో ఈ చెప్పబడినటువంటి పార్ట్ మొదటి సబ్జెక్టు తర్వాత వర్బ్ను కలిగి ఉంది కాబట్టి చివర మనం దేన్ని పెట్టినాము అంటే ఫుల్ స్టాప్ను పెట్టినాం. ఓకేనా? ఎస్. సో ఇదే ఇన్ఫర్మేషన్ని నేను మరొక స్లైడ్లో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, స్పీచ్ అనేటువంటిది రెండు రకాలు కదా. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పినాం కదా. ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్లో సో హీ సెడ్ టు రవి ఐ యామ్ యాన్ ఇండియన్. సార్ ఇది కదా మనం చెప్పింది. సో యస్. ఓకే, నో ప్రాబ్లం. రైట్, ఇది కదా చెప్పింది. సో దీనిని ఏమంటున్నాం మనం? దీనిని ఏమంటున్నాం? సబ్జెక్ట్ అంటున్నాం. దీనిని ఏమంటున్నాం? సో ఆబ్జెక్ట్ అంటున్నాం. అది చెప్పబడినటువంటి భాగం అంటున్నాం. మధ్యలో ఉండేటువంటి దీన్ని ఏమంటాం? యాజ్ యూజువల్ వర్బ్ అని అంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఇంకొంత ఇన్ఫర్మేషన్ని, డైరెక్ట్ స్పీచ్ని మనం గుర్తు పెట్టుకోవడానికి ఇంకొంత ఇన్ఫర్మేషన్ని. సో ఇదంతా మొదటి భాగం కదా, ఇదంతా రెండవ భాగం కదా. ఈ మొదటి భాగాన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ పార్ట్ అని అంటాం. ఈ తర్వాత భాగాన్ని ఏమంటున్నామంటే రిపోర్టెడ్ పార్ట్ అని అంటున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను కన్క్లూడ్ చేస్తా. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్లో రెండు భాగాలు ఉంటాయి. స్పీకరు లిజనర్తో చెప్పబడినటువంటి భాగాన్ని రిపోర్టింగ్ పార్ట్ అని అంటాం. ఆ చెప్పినటువంటి విషయాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి ఉంటే దానిని ఏమంటామంటే రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. రిపోర్టింగ్ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ని డిఫరెన్షియేట్ చేస్తూ వేరు చేస్తూ ఒక పంక్చువేషన్ మార్క్ ఉంటుంది. సాధారణంగా ఇక్కడ కామా ఉండడానికి ఛాన్స్ ఉంది.
రిపోర్టెడ్ పార్ట్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని, వర్డ్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఆ రిపోర్టెడ్ పార్ట్ చివర ఒక పంక్చువేషన్ మార్కు పెడతారు. సో మొదట సబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత వర్బ్ వచ్చింది అంటే మనం ఏం పెడతాము అంటే ఫుల్ స్టాప్ పెడతాం. ఓకే, ఇప్పుడు నేను మరో ఎగ్జాంపుల్ చెప్తా. మరో ఎగ్జాంపుల్. సో షీ ఆస్క్డ్ రాణి which is your favorite subject? ఓకే, ఇక్కడ ఒక సెంటెన్స్ రాసిన. సో చూడండి, ఇది ఏ స్పీచ్లో ఉంది అంటే మనం చెప్పగలుగుతాం కదా. ఇదో ఇక్కడేమో రిపోర్టింగ్ పార్ట్ ఉంది, ఇక్కడేమో రిపోర్టెడ్ పార్ట్ ఉంది. రెండింటి మధ్యలో ఒక పంక్చువేషన్ మార్కు కామా ఉంది. రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఓకేనా. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్తాం. అయితే గతంలో రాసినటువంటి ఎగ్జాంపుల్కి ఐఎమ్ ఎన్ ఇండియన్కి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్కి తేడా ఉంది కదా. ఐఎమ్ ఎన్ ఇండియన్ అనేటువంటిది ఒక అసెర్టివ్ సెంటెన్స్, అదే విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అనేటువంటిది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇక్కడేమో మొదట సబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బ్ వచ్చింది, ఇక్కడేమో మొదట వర్బ్ వచ్చి ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. మొదట వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అక్కడ మనం ఏం రాసినాం, క్వశ్చన్ మార్క్ రాసినాం. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి అసెర్టివ్ సెంటెన్స్. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ను కూడా రాస్తా. సో దే ఎన్క్వైర్డ్ ఓకే, నో ప్రాబ్లం. ఎస్, నేను మరొక ఎగ్జాంపుల్ రాసిన. దే ఎన్క్వైర్డ్ డూ యూ నో ఇంగ్లీష్. సో ఇది మరొకటి రాసిన. సేమ్. సో ఇదేమో రిపోర్టింగ్ పార్ట్, ఇది సబ్జెక్టు మాత్రమే ఉంది, ఆబ్జెక్ట్ మిస్ చేసినాడు. సబ్జెక్టు మాత్రమే ఉండి ఆబ్జెక్ట్ మిస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ మీరుగానే భావించవచ్చు. ఓకేనా. ఎస్, సబ్జెక్టు మరియు రిపోర్టింగ్ వర్బ్ ఒకటి ఉంది ఇక్కడ, అంటే ఈ రిపోర్టింగ్ పార్ట్ ఇది. సో పక్కన ఒక పంక్చువేషన్ మార్కు, ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామాసు, అంటే రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ రెండు ఉన్నాయి. సో కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. రిపోర్టెడ్ పార్ట్ ఏ కామాస్లో ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. అయితే రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి సెంటెన్స్ యొక్క వర్డ్ ఆర్డర్ని బేస్ చేసుకొని అది అసెర్టివా ఇంటరాగేటివా. ఇంటరాగేటివ్ అయితే క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడిందా లేకపోతే ఆక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడిందా అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అసెర్టివ్ సెంటెన్స్ అయితే మొదట సబ్జెక్ట్ ఉండి తర్వాత వర్బ్ ఉంటుంది. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే మొదట వర్బ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. చూడండి, మొదట వర్బ్, డూ అనేది వర్బ్ కదా. సో డూ అనేటువంటిది ఆక్సిలరీ వర్బ్ కదా. సో యూ అనేటువంటిది సబ్జెక్టు కదా. సో మొదట వర్బ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే. క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడి అయినా ఉండవచ్చు ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్, లేకపోతే ఆక్సిలరీ వర్బ్తో అయినా కూడా అది ప్రారంభించబడి ఉండవచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఆ వాక్యానికి చివర మనం ఏ రకమైనటువంటి పంక్చువేషన్ మార్కును పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఓకే, రైట్. చూడండి, సో రెండు పార్ట్స్ ఉంటాయి, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్లో ఎవరితో చెప్పినారు అంటే సబ్జెక్టు మరియు ఆబ్జెక్టుల యొక్క ప్రస్తావన, ఆ సబ్జెక్టు ఆబ్జెక్టుల మధ్యలో ఒక వర్బ్ ఉంటుంది. సో ఇదేమో సబ్జెక్టు, ఇదేమో ఆబ్జెక్టు, ఇదేమో వర్బ్. సో ఈ టర్మ్స్ కూడా మీకు ఫర్దర్గా అవసరమైతే కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి. రిపోర్టెడ్ పార్ట్ డైరెక్ట్ స్పీచ్లో తప్పనిసరిగా ఇన్వర్టెడ్ కామాస్లోనే ఉండాలి. రిపోర్టెడ్ పార్ట్ వర్డ్ ఆర్డర్ని బేస్ చేసుకొని అది అసెర్టివ్ అయినా ఉండవచ్చు, లేకపోతే ఇంటరాగేటివ్ అయినా ఉండవచ్చు, లేకపోతే ఎక్స్క్లమేటరీ అయినా ఉండవచ్చు, లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా ఉండవచ్చు. అసెర్టివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్టు వర్బ్ ఉంటుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే వర్బ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే అదో వాటు హౌలతో కానీ ఇంటర్జెక్షన్తో కానీ ప్రారంభించబడి ఒక ఎక్స్క్లమేటరీ మార్కును కలిగి ఉంటుంది. అదే ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే మెయిన్ వర్బ్తో ప్రారంభించబడి చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. సో ఇది మనం స్పీచ్ని అర్థం చేసుకునేటువంటి, డైరెక్ట్ స్పీచ్ని అర్థం చేసుకునేటువంటి ఒక చిన్న డిస్కషన్. మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరి వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ కదా. సో ఆ సంభాషణని ఎగ్జాక్ట్గా రాస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అన్నాం. అయితే ఇండైరెక్ట్ అంటే స్పీకర్ లిజనర్కి చెప్పండి. ఇక్కడ ఇండైరెక్ట్ అంటే స్పీకరు లిజనరు మాట్లాడుకున్నటువంటి విషయాలని ఎవరో ఇంకొక వ్యక్తి అంటే మూడో వ్యక్తి నాలుగో వ్యక్తితో చెబుతుంటాడు. స్పీకర్ డైరెక్ట్గా చెప్పడు. స్పీకర్ డైరెక్ట్గా లిజనర్కి చెప్తే డైరెక్ట్ స్పీచ్. స్పీకరు లిజనర్కి చెప్పినటువంటి విషయాలని మూడో వ్యక్తి విని ఇంకొక వ్యక్తి నాలుగో వ్యక్తికి చెబుతుండగా రాస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం.
ఆ విధంగా రాసినటువంటి సెంటెన్స్ నేను ఏ స్పీచ్లో ఉంది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్తాం. ఈ ఇండైరెక్ట్ స్పీచ్గా మరొక పేరు రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా. అంటే జరిగినటువంటి విషయాన్ని చూసి లేదా విని మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి రిపోర్ట్ చేస్తుండగా రాసేటువంటి స్పీచ్ కాబట్టి దీనికే మరొక పేరు ఏంటి అంటే రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం దీనిని. ఓకేనా, రైట్. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సరే, డైరెక్ట్ స్పీచ్ యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం కదా. ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క లక్షణాలను ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్, సో ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్కే మరి ఒక పేరేంటి రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా. సో వెంటనే మీరు ఇక్కడ కొన్ని విషయాలను కనిపెట్టేసేయాలి. ఏంటది? డైరెక్ట్ స్పీచ్లో స్పీకర్ లిజనర్కు చెబుతుండగా స్పీకర్ లిజనర్కు చెప్పిన విషయాన్ని రాసినాం కాబట్టి రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది. ఐ రిపీట్, డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఎందుకు ఉంటుందంటే స్పీకర్ చెప్పినటువంటి విషయాన్ని స్పీకరు లిజనర్కు చెప్పినటువంటి విషయాన్ని ఎగ్జాక్ట్గా అట్నే రాశాం కాబట్టి. ఇక్కడ స్పీకర్ లిజనర్కే చెప్పట్లేదు కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు. ఓకే, ఫస్ట్ పాయింట్ తెలిసిపోయింది. ఇక రెండవ పాయింట్. సో డైరెక్ట్ స్పీచ్లో స్పీకర్ లిజనర్కు చెప్పినటువంటి విషయాన్ని విని మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి చెబుతుండగా, అంటే జరిగిపోయినటువంటి విషయాన్ని చెబుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ తప్పనిసరిగా కొన్ని సమ్ వర్డ్స్ ఇన్ reported part should be changed. సో ఖచ్చితంగా కొన్ని పదాలు మారాలి. లాజికల్గానే థింక్ చేయాలి మీరు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది స్వర్గం నుంచి ఊడిపడినటువంటి భాష అయితే కాదు ఇది. సో మన తెలుగు లాంగ్వేజ్ ఎంత అద్భుతమైనటువంటి భాషనో, సో అటువంటి భాషనే ఇది కూడా. దాన్ని అర్థం చేసుకోకుండా నేర్చుకోవాలని ప్రయత్నం చేసినన్ని రోజులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టంగానే ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి రెండో వ్యక్తికి చెబుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా రాస్తే దాన్ని డైరెక్ట్ అని అన్నాం కదా. మరి ఎగ్జాక్ట్గా చెప్పట్లే, డైరెక్ట్గా చెప్పట్లే. సో ఆల్రెడీ అయిపోయినటువంటి విషయాన్ని మనం మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి చెబుతుండగా రాస్తున్నాం కాబట్టి ఇందులో తప్పనిసరిగా స్పీకరు డైరెక్ట్ ఇన్వాల్వ్ కావడం లేదు కాబట్టి రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండదు. రెండవది ఏంటంటే జరిగిపోయినటువంటి విషయాన్ని విని లేదా చూసి మూడో వ్యక్తి తర్వాత ఎప్పుడో నాలుగో వ్యక్తికి చెబుతున్నాడు కదా, ఖచ్చితంగా ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఆ విధంగా చెప్పేటప్పుడు తప్పనిసరిగా రిపోర్టెడ్ పార్ట్లో కొన్ని పదాలను మనం మార్చి రాయాల్సి ఉంటుంది. సమ్ వర్డ్స్ ఇన్ రిపోర్టెడ్ పార్ట్ షుడ్ బి చేంజ్డ్. ఓకే, ఇక నాలుగోది ఏంది అంటే సో మనకు డైరెక్ట్ స్పీచ్లో ఏదో స్పీకరు ఇదో లిజనరు, స్పీకర్ లిజనర్కు చెప్పినాడు. ఏం చెప్పినాడు అంటే ఈ రెండు పార్ట్లను విడదీయడానికి మధ్యలో కామా పెట్టాం. ఇక్కడ చెప్పేటువంటి విషయం లేదు కాబట్టి, అంటే స్పీకర్ లిజనర్తో డైరెక్ట్గా చెప్పడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్టింగ్ పార్ట్ మరియు రిపోర్టెడ్ పార్ట్కు మధ్యలో నో పంక్చువేషన్ మార్క్ ఉండడానికి ఛాన్స్ లేదు. నో పంక్చువేషనల్ మార్క్ between reporting and reported parts. Okay, it's very important. సో రిపోర్టెడ్ పార్ట్స్కి మధ్యలో ఎటువంటి పంక్చువేషన్ మార్కు ఉండదు. అంటే కామా కానీ లేదా సెమైకోలన్ కానీ ఉండడానికి స్కోప్ లేదు. అర్థమవుతుందా? సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ను అర్థం చేసుకునేటువంటి కాన్సెప్ట్లో మనం ఉన్నాం. స్పీచ్ అంటే కాన్వర్జేషన్. సో ఒక వ్యక్తి స్పీకరు లిజనర్కి అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్కి చెబుతుండగా మనం ఎగ్జాక్ట్గా ఏ మార్పు లేకుండా అట్నే రాస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. సో రిపోర్టింగ్ పార్ట్కి రిపోర్టెడ్ పార్ట్కి మధ్యలో సో ఖచ్చితంగా ఒక పంక్చువేషన్ మార్క్ అయితే ఉంటుంది. అయితే రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఉంటాయి. రిపోర్టెడ్ పార్ట్లో ఈ సబ్జెక్టు ఆబ్జెక్టుకు ఈ స్పీకర్ లిజనర్కి చెప్పబడినటువంటి విషయం ఉంటుంది కాబట్టి రిపోర్టెడ్ పార్ట్ తప్పనిసరిగా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది. రిపోర్టెడ్ పార్ట్ యొక్క నేచర్ని అనుసరించి by considering the nature of word order in the reported part, the punctuation mark follows the reported part. సో ఇక్కడ సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉంటే చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ వర్బు ప్లస్ సబ్జెక్ట్ ఉంటే చివర
క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్క్లమేషన్ ఏదైనా వాట్ హౌలతో యూస్ చేసి ఉంటే చివర ఎక్స్క్లమేటివ్ మార్క్ ఉంటుంది. ఇక్కడ సో మెయిన్ వర్బ్తోనే స్టార్ట్ అయి ఉంటే చివర ఫుల్ స్టాప్ ఉంటుంది, కానీ మూడు మాత్రం ఇంపరేటివ్ మూడ్లోకి పోతుంది. సో ఇది డైరెక్ట్ స్పీచ్కు సంబంధించినటువంటి విషయం. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చమని రేపటి ఎగ్జామినేషన్ మనం అడుగుతున్నాడు కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్కు ఉండవలసినటువంటి ఫీచర్స్ ఏంటి అంటే, నెంబర్ 1, సో ఇండైరెక్ట్ స్పీచ్ ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్టెడ్ పార్ట్ రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటి డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. డిఫరెన్షియేషన్ ఉండదు కాబట్టి మధ్యలో ఎటువంటి పంక్చుయేషన్ మార్కు ఉండదు. సో ఆ రిపోర్టెడ్ పార్ట్ అనేటువంటిది సపరేట్ ఉండదు కాబట్టి, అంటే స్పీకర్ లిజనర్తో డైరెక్ట్గా చెప్పట్లేదు కాబట్టి అది ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండదు. సో రిపోర్టెడ్ పార్ట్ అనేటువంటి ఆ పార్ట్లో కొన్ని వర్డ్స్ని ఖచ్చితంగా మనం చేంజ్ చేయాలి. ఓవరాల్గా అది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఏ టెన్స్లో ఉంటుంది అంటే పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. సో స్పీకరు లిజనర్కి డైరెక్ట్గా ప్రశ్నిస్తాడు, నీ పేరేంటి, నీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి, నా ఎదురుగా మీరే లిజనర్ అయితే నేను డైరెక్ట్గా ఇలా అడుగుతా. అయితే నేను అడిగినటువంటి విషయాన్ని మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి చెబుతున్నప్పుడు అతను స్పీకరు కాదు, అతను లిజనరు కాదు, నేను స్పీకరు మీరు లిజనర్, మనం మాట్లాడుకున్న విషయాన్ని చెబుతున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనకు రకరకాల సెంటెన్సెస్ ఇండైరెక్ట్ స్పీచ్లో కనపడేటువంటి అవకాశం లేదు. సో ఇండైరెక్ట్ స్పీచ్లో అన్నీ కూడా ఏముంటాయి అంటే అసెర్టివ్ సెంటెన్సెస్ ఉంటాయి. సో ఇవి ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క లక్షణాలు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు ఇందులో. సో టోటల్గా వర్బ్స్ అన్నీ కూడా ఏ టెన్స్ లేక వచ్చేస్తాయంటే పాస్ట్ టెన్స్ లేక వచ్చేస్తాయి. ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ని నేను సో ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు చెప్తా, ఓకే. అండ్ దెన్ సో రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి కొన్ని వర్డ్స్ని మనకు సెన్స్ మారకూడదు అంటే కొన్ని వర్డ్స్ని అక్కడ చేంజ్ చేయాలి. సో ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్టెడ్ పార్ట్స్ అనేటువంటి డిఫరెన్షియేషన్ లేదు కాబట్టి మధ్యలో పంక్చువేషన్ మార్క్స్ ఉండవు. అండ్ దెన్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి ప్రతి సెంటెన్స్ తప్పనిసరిగా అసెర్టివ్ సెంటెన్స్గానే ఉండాలి. ఇది స్పీచ్ని అర్థం చేసుకునేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్.